కానీ నన్ను వేధిస్తున్నదల్లా ఒకటేనమ్మా. ప్రతి పౌర్ణమికి రాకుమారికి ప్రాణగండం ఉందని జోసులు చెప్పారట. చెప్పినట్టుగానే ఏ దుష్టశక్తో ఆమెను పీడిస్తున్నది. అమ్మా, పౌర్ణమి వచ్చేలోగా రాకుమారిని ఎలాగైనా రక్షించుకోవాలి. మీ ఆదరణతో నాకు పోయిన శక్తి తిరిగి వచ్చింది. చదివిపించండి తల్లి. పాపం, క్షుద్రశక్తిని ఎదిరించాలని బయలుదేరుతున్నాం. ఆ వజ్రేశ్వరీదేవి ఆశీస్సులు పొంది వెళ్ళు నాయన, నీకు జయం కలుగుతుంది. జగన్మాత కృపామయి అనునిత్యం అండగా ఉండి ఈ బాలకుని రక్షించు తల్లి. బాబు, వజ్రేశ్వరీదేవి ప్రసాదం దైవానుగ్రహమైన ఈ రక్షణ నీ దగ్గర ఉన్నంత వరకు క్షుద్రశక్తులు నిన్నేమీ చేయలేవు. నాయన, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రక్షణ మాత్రం తీయకు. అమ్మా, ఆ దేవికి రక్షణ లభించింది. తమ ఆశీస్సులు అందాయి. అంతకంటే ఏం కావాలి? ఆ క్షుద్రశక్తి ఏమిటో తెలుసుకుని ఎదిరిస్తాను. సెలవిప్పించండి. జాగ్రత్త బాబు, క్షేమంగా వెళ్ళిరా. అలాగేనమ్మా.
వీర, నేనొక దేవకన్యను. సందేహించకు. ఒక ముని శాపం వలన ఈ భైరవ ద్వీపంలో మాంత్రికుడి గుహ ముందు ఇలా పడి ఉన్నాను. నీ వలన నాకు శాప విముక్తి కలిగినది. వీరకిశోరా, నీవు ప్రేమిస్తున్న రాకుమారిని మాంత్రికుడు బలివ్వబోతున్నాడు. కానీ ఒక హెచ్చరిక, నీవు సాహసించి ఆ మాంత్రికునితో తలపడతావేమో. దానికిది సమయం కాదు. ఈ ఉంగరం గ్రహించు. దీని సహాయంతో ఆ తల్పం నీ వశం అవుతుంది. వెంటనే రాకుమారిని తీసుకుని వెళ్ళు. కృతజ్ఞుణ్ణి. విజయోస్తు. ఓం ఈం భైరవ క్షేత్రపాలిని, ఓం సౌం కపాలమాలిని, ఓం ఐం రుధిరపాయని, ఓం క్లీం శస్త్రాస్త్రధారిణి, ఓం శ్రీం దంతఘర్షణి, ఓం హ్రీం త్రిశూలపాణి, ఓం ఈం భైరవ క్షేత్రపాలిని, ఓం హ్రీం కామవల్లి, ఓం శ్రీం కల్పవల్లి, ఓం క్లీం లోహితనేత్రే, ఓం ఐం కరాళగాత్రే, ఓం సౌం పన్నగభూషిణి. సుముహూర్తము సమీపిస్తున్నది. ఆగ్నేయ పుష్కరిణిలో అభ్యంగన స్నానము చేయవలే. బలి దుస్తులు ధరించవలే. వీరాన రావలే. పద్మ, 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 పద్మ. విజయ్, మనం ఎక్కడున్నాము? అంతా తర్వాత చెప్తాను. ముందు పద. ఓం హ్రీం హ్రైం, ఓం హ్రీం హ్రైం, హ్రీం హ్రైం, ఓం హ్రీం హ్రైం. ఈ పథకము పటాపంచలైనదిరా. ఏయ్! భూం గరట! నీ మంత్రమిత పారుదురా. భూం గరట! భైరవ ద్వీప రక్షిణి విముఖ భేరుండ భూం గరట! ఆలయ గర్భమును ప్రవేశించి అబలను కొనిపోతున్న అర్భకుని ఎదిరించి పొడిచి రక్కి చిత్రవద చేసి భక్షించవలే. ఆ పడతిని నోట కరచి తెచ్చిక్కడ పడవేయవలే. నువ్వు గనక సమయానికి రాకపోయి ఉంటే ఆ మాంత్రికుడు నన్ను బలిచ్చుండేవాడు. మరేం భయం లేదు, మనం తప్పించుకుని వెళ్ళిపోతున్నాంగా. అదేదో రాక్షస పక్షి. ఆ మాంత్రికుడే పంపి ఉంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు.
నువ్వేం భయపడకు, ఈ మంచాన్ని నువ్వు సురక్షితంగా చేరుస్తుంది. ఇప్పుడు పశ్చాత్తాపడి లాభం ఏమిటి నాన్న? నేనెంత చెప్పినా వినకుండా మీరంతా విజయని అనుమానించారు. నా ప్రాణానికి తన ప్రాణం ఒడ్డిన ఆ సాహస వీరుణ్ణి నిందించారు, దూషించారు. ఇప్పుడు నా విజయ్ ఏ స్థితిలో ఉన్నాడు, ఎక్కడున్నాడు? మగ పురుషుడు కొట్టుకొచ్చినాడే, పాపం తడిసిపోయినాడే. పొడి చోటికి మార్చేస్తే తడి బట్టలు మార్చేద్దాం, అల్లరి చేసి చూపిద్దాం, చిల్లర ఆటలు పట్టిద్దాం. ఎవరిది? అదృశ్యంగా దొంగ దెబ్బ కొట్టడం కాదు, ధైర్యం ఉంటే బయటపడి కొట్టండి. బయటపడం చెప్పుకో చెప్పుకో, కనిపెట్టి చెప్పుకో. పట్టుకో వీలైతే పట్టుకో. ఎవరు మీరు? అల్లరి దెయ్యాలం, అల్లరి దెయ్యాలం. అల్లరి మగుడు, అల్లరి పెళ్ళాం. అల్లరి దెయ్యాలా? నువ్వు మమ్మల్ని చూసి భయపడి పారిపోలేదు గనక సాహసివే. మాకు సహాయం చేయగల సమర్థుడివే. ఏమిటా సహాయం? మేము భైరవుడనే మాంత్రికుని కొలువులో దెయ్యాలం. భైరవుడా? అతడు నీకు తెలుసా? నా ప్రేయసిని బలిపడానికి ప్రయత్నించింది ఆ దుష్టుడే. అలాంటి చేష్టలు వద్దన్నందుకే వాడికి మా మీద కోపం వచ్చి మమ్మల్ని ఒక జాడీలో బిగించి ఈ ఎడార్లో పారేశాడు. అలా ఎన్నాళ్ళు ఆ దాడిలో ఊపిరాడక అవస్థ పడగా ఓ గుడ్డివాడి ఈ ఎడారిలోకి వచ్చాడు. ఓహో వీరాధి వీరా, సాహో సాహో సహాయ సూరా. ఎవరది? దెయ్యాలం, అల్లరి దెయ్యాలం. అల్లరి మగుడు, అల్లరి పెళ్ళాం. సహాయసూరా, ఇన్నాళ్ళకి మమ్మల్ని జాడీ నుంచి విడిపించావు. ఏం కావాలో అడుగు. మాకు సహాయం చేసిన వాళ్ళకి తిరిగి సహాయం చెయ్యడం మా దెయ్యాల వంశాచారం. నాకు ఆకలి, ఎన్నడగాను తిండి లేక పడిపోతున్నాను.
తినటానికి ఏమైనా? అంతే కదా. తిను. కడుపారా తిను. పళ్ళు 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 కమ్మని వంటకాలు. ఓరి తుచ్చుడా, మా ఇష్టదైవమైన తుంబురుని ఆలయములో ప్రవేశించి ఆహారము సేవింతువా? సంగీత నిలయమునే అపవిత్రము చేసేదివి. సంగీత బ్రహ్మ తుంబురదేవుని ఆలయమా? క్షమించండి, అంధత్వంలో కన్ను తెలియక పీఠాన్ని గమనించలేకపోయాను. నీవు చేసిన ఈ అపచారము క్షమింపరానిది. జీవితాంతము నీకు ఆహారము దక్కకుండా చేయుదును. ఇక అక్కడి నుంచి మేము అతనికి రోజు ఆహారం ఇవ్వడం, గుర్రం వచ్చి తన్నడం, ఆహారం ఇవ్వడం. గుర్రం వచ్చి తన్నడం. పాపం అతని చేత పట్టెడు అన్నం తినిపించి రుణం తీర్చుకుపోదామంటే మాకు కుదరడం లేదు. నీవు సాహసివి కనుక ఆ గుర్రాన్ని లొంగదీసి అతని చేత ఇంత తిండి తినిపించావనుకో, మా దారిని మేము పోతాం. అలాగే మీరు కోరినట్లుగానే నేను ప్రయత్నిస్తాను. శహబాజ్ సాహసి. ట్రింగ్ ట్రింగ్. ఆ గుడ్డివాడు తుమ్మురాలయంలోనే ఉన్నాడు, తీసుకెళ్ళు. అయ్యా అయ్యా లేవండి, కాస్త భోజనం చేదురు గాని. ఎవరు బాబు? నేనెవరైతే ఏమిలేండి, భోజనం చేయండి. వద్దు వద్దు, నాకు ప్రాప్తం లేదు. నేను చేసిన పాపాలు అపచారాలు నన్ను బాధిస్తున్నాయి. నన్ను ఇలాగే బలబలమాడి చావనివ్వండి. అధైర్యపడకండి స్వామి, నా చేత్తో తినిపిస్తాను. హ! ఆగు దివ్యాసోమ, ఆగు. ఆయన అంధుడు, చేసిన అపరాధం తెలిసి చేసినది కాదు. అయినా శిక్ష విధించడానికి వేరు మార్గం లేదా? ఆహారం తినకుండా ఆటంకపరుస్తావా? నీవెవడవురా నాకు నీతులు చెప్పవచ్చితివి? అధిక ప్రసంగము చేసిన నీకును అదే గతి పట్టగలదు. క్షమించు హైరాజా. నీవు ఆరాధించే తుమ్మురుడు సామవేద సారమైన సంగీతానికే మూలపురుషుడు. సంగీత పరమార్థం శాంతి, ప్రేమ. ఏమిరా, అంతు తెలియని మహాసముద్రము వంటి సంగీతము గురించి ప్రసంగించుచున్నావు? నీకేమి తెలియనురా అర్భక? తమకు తెలియనిది ఏమున్నది స్వామి? సంగీతంతో అగ్ని జ్వలిస్తుంది, మేఘం వర్షిస్తుంది, చెట్లు చిగురిస్తాయి, వేయేలా సాక్షాత్తు ఆ దైవమే ప్రసన్నమవుతుంది. అటువంటి సంగీతానికి నిలయమైన ఈ పవిత్ర స్థలంలో హింసాచర్యలు భావ్యమా? అట్లయినా నీ సంగీతముతో ఈ ఆలయ ఘంటలు మ్రోగించగల శక్తి నీకున్నదా? తమ ఆశీస్సు లభించాలే గాని అసాధ్యమైనది. గానముతో నన్ను రంజింపజేసితివి, నా ఆగ్రహమును చల్లార్చితివి. నీకేమీ కావలేనో కోరుకును. ఆ మహాశయుడు అంధత్వంలో తెలియక చేసిన అపరాధాన్ని క్షమించి ఆయనకు నేత్రదానం చెయ్య కోరుతున్నాను. అటులనే కానిమ్ము. ధన్యోస్మి అశ్వరాజా, నమో నమః. గాన కళాశేఖర, నీ కోరిక నిస్వార్థమైనది. అందుకు సంతోషించి నీకును ఒక వరము ప్రసాదించుచున్నాను. మార్గము సుగమము కాక ఎచ్చటున్నదో తెలియని స్థలమునకు ఎప్పుడైనా నీవు పోవలనన్నా నన్ను ధ్యానించుము. నీవు కోరుకున్న స్థలమునకు తీసుకుపోగలను. మహాప్రసాదం. బాబు, నీవెవరివో కానీ
నిన్ను చూస్తూ ఉంటే చెప్పలేని అనుభూతి కలుగుతోంది. నీవు సామాన్యుడు కావు. నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను? అమ్మయ్యా, ఇప్పటికి మీ ఆకలి తీరింది, మా రుణము తీరింది. అవునవును సహసి, నువ్వు మాకు చేసిన ఉపకారానికి నీకేదైనా సహాయం చెయ్యాలి. నాకు కావాల్సింది ఒకటే, నా ప్రేయసిని ఆ మాంత్రికుడి క్షుద్రశక్తి నుంచి రక్షించుకోవాలి. ఓస్ అదా, చూడు సాహసి, ఈ ఎడారి దాటి తూర్పు దిక్కుగా వెళ్ళగా వెళ్ళగా యక్షిణీ లోకం అని ఒక లోకం వస్తుంది. ఆ లోకంలో మహాశక్తి గల శతరత్నమణిహారం ఒకటుంది. నువ్వా హారం సంపాదించి రాకుమారి మెళ్ళో వేశావు. ఆ మాంత్రికుని శక్తులు దాని ముందు పని చెయ్యవు. ఇక జయమే జయము నీకు. సెలవే సెలవు మాకు. ట్రింగ్ ట్రింగ్. నాయన, ఇక బయలుదేరు. విజయంతో తిరిగిరా. మహారాజా, మీరు నాకెవరున్నారు? నా దారిని చూసుకుంటాను. మహారాజా, ఇక గతాన్ని గురించి బాధపడకండి. మీరు ఒంటరిగా ఈ ఎడారిలో ఉండటం క్షేమం కాదు. మాది కోటాల కోన. దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి. మా తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారు. బాబు, నిన్ను కన్న తల్లిదండ్రులు పుణ్యాత్మలు. ఆకాశంలో చంద్రుడిని దినదిన వృద్ధి చూస్తుంటే మానసిక ఆవేదన అధికమవుతోంది. యాజులు, పౌర్ణమి రావడానికి ఇంకా ఎన్ని రోజులుంది? ఇవాళ ఏకాదశి మహారాజా. పౌర్ణమి రావడానికి ఇంకా 3 రోజులుంది. 3 రోజులు? 3 రోజుల్లో అమ్మాయిని కాపాడగల ఆ విజయ రాకపోతే ఏమిటి చేయటం? అయితే ఇప్పుడు ఏం చేయాలి? నా కుమార్తెను 3 రోజుల్లో రక్షించుకోవడం ఎలా? ఎవరు కాపాడతారు? మంత్రి గారు, ప్రకటించండి. దేశాల్లోనూ దండోరా వేయించండి. రాకుమార్ని పౌర్ణమి నాడు క్షుద్రశక్తి బారి నుండి ఎవరైనా రక్షించగలిగితే వారికి అర్ధరాజ్యం ఇస్తారని చాటింపు వేయించండి. అంతేకాదు, అలా రక్షించిన వారికి నా కుమార్తెనిచ్చి వివాహం కూడా జరిపిస్తారని ప్రకటించండి. మహారాజా, నా మాటకు తిరుగులేదు. ఈ రాజ్యం అంతా పోయినా సరే నాకేం భయం లేదు. నాకు కావాల్సిందల్లా నా కుమార్తె ప్రాణం. మంత్రి గారు, వ్యవధి లేదు. తక్షణ మనుషులు పంపించండి. వెంటనే ప్రకటించండి. వెంటనే ప్రకటించండి. వెంటనే ప్రకటించండి. వెంటనే ప్రకటించండి. మహారాజా.
మీరెవరు? శాపగ్రస్తులా లేక ప్రాణం వచ్చిన బొమ్మలా? ఓ తెలుగు మనిషివా? మా భాష గుళికే. అంటే మీరు మా భాషనే వెనక నుంచి ముందుకు మాట్లాడతారు, తెలుగు అని పేరు పెట్టుకున్నారు. తగ్గితే కురికిని. అబ్బా ఆ మాటలే తిప్పి పలకరా, వాళ్ళ భాష అయిపోతుంది. నాకు అర్థమైందిలేండి, రక్షించావు నీకు కృతజ్ఞతలు అని. ఇంతకీ మీరెవరు? మేమా? నేను జాడు బాయ్, బెత్తడి బాయ్, పిడికిడి బాయ్, వేలడు బాయ్. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను అత్యవసర వ్యవహారం మీద బయలుదేరాను. ఎటు వెళ్లాలో తెలియక అవస్థపడుతున్నాను. మరి బా ఎనిమిది కాదురా, భారీ మనిషి. భారీ మనిషి, నీ అవసరం ఉంటో చెప్పు, మమ్మల్ని రక్షించావు కనుక మా చేతనే సహాయం చేస్తాం. ఓహో అలాగా. అయితే యక్షిణి లోకమని ఓ లోకం ఉందిట. ఆ లోకంలో శతరత్న మణిహారం ఉందట. ఆ లోకానికి వెళ్ళడానికి దారి తెలిస్తే చెప్పండి. చాలుతే నింపచే. మరి బా ఆ యక్షిణి లోకం ఎక్కడుందో మాకు తెలుసు, నిన్నక్కడ తీసుకెళ్తాం. ఆ హారం ఎక్కడుందో నీకు చూపిస్తాం, కానీ దాన్ని దక్కించుకునే భారం మాత్రం నీది. అది నేను చూసుకుంటాను. పదండి. ఇదే యక్షిణి లోకం. వాచాచు క్షణిమరిపా అటు చూడు, ఆ ద్వారం కనిపిస్తుందా? అందులోనే ఉంది మణిహారం. ఆ గదికి తాళం వేసినట్టుంది. ఆ తాళంచెం ఎక్కడుందో మేము వెతుకుతాం, కానీ నువ్వు మాత్రం ఆ యక్షిని మమ్మల్ని గమనించకుండా చూడు. అవునవును.
కోరి వచ్చిన నన్ను తిరస్కరించి శతరత్న మణిహారముని చేజెక్కించుకుందువా? నీ మోసమునకు ఇదే నా శాపము. ఏ అందముతో నన్ను ఆకర్షించుతివో ఆ అందము కళావిహీనమై నీవు కురూపివైపోదువుగాక. ఏ సందర్భములోనైనను నీవెవరివో చెప్పి నీ నిజస్వరూపము వివరించినా ఆ హారము నేలబడినా హారము యొక్క శక్తి నశించి నిర్జీవమైపోవుగాక. బాబు, బాబు, నీకేం జరిగింది? నీకేం జరిగింది? అమ్మా, పుష్పంలోనే నా పుత్రుని చూసుకుంటూ మురిసిపోతూ నేను సేవిస్తున్నానే. నీ ఆశ్రయంలో ఉన్న నా బిడ్డకి ఏం జరిగింది తల్లి? ఏ అపాయం జరిగింది? చెప్పు తల్లి, చెప్పు. వసుంధర, స్వామి, ఏమిటి ఘోరం? పువ్వు వికసించి ఉన్నంత కాలం నా బాబు క్షేమంగా ఉంటాడని వరమిచ్చారే, ఇప్పుడు వాడికి ఏం ప్రమాదం జరిగింది? ఏమైనాడు? చెప్పండి స్వామి, చెప్పండి. ఆందోళన పడకు వసుంధర. పుష్పం రంగు మారిందే కాని వికాసం తగ్గి వాడిపోలేదు. నీ కుమారుడికి ఏదో చిన్న గండం కలిగి ఉంటుంది అంతే. అతనికి ప్రాణాపాయం మాత్రం లేదు. ధైర్యంగా ఉండు తల్లి. అర్ధరాత్రి గడిల దగ్గర పడుతున్నాయి. ఎన్ని ప్రకటనలు ఇచ్చినా ఏ ఒక్కడూ నా కుమార్తెను కాపాడడానికి రాలేదు. ఈ క్షుద్రశక్తుల నుంచి కాపాడే వీరుడు ఈ దేశంలో ఎవ్వరూ లేరా? అదిగో మృత్యుమేఘం వచ్చేస్తుంది. మృత్యుమేఘం వచ్చేస్తుంది. ఎవరు? ఎక్కడికి వెళ్తావు? ఎవరు? రాకుమారి, రాకుమారి, ఈ హారం ధరించండి. వస్తున్న ప్రమాదాన్ని తప్పించుకోండి. ఎవరా నువ్వు? నువ్వు నీ వలకం నాకేనండి వెండి. మహారాజా, నా మాట నమ్మండి. ఈ హారాన్ని ధరిస్తే ఆమెకు ముప్పు తప్పుతుంది. ఆమె క్షేమంగా ఉంటుంది మహారాజా. మహారాజా, చూడ్డానికి వీడు భయంకరంగా ఉన్నాడు. ఏం మాయ చేస్తాడో ఏమిటో, వద్దని చెప్పండి. మహారాజా, సందేహాలకి చర్చలకి ఇది సమయం కాదు. ఆలస్యమైతే అందరం విచారిస్తాం. రాకుమారిని మాంత్రికుడు తీసుకెళ్లకుండా రక్షించనియండి. మహారాజా, మీ పాదాలకు మొక్కుతాను, నన్ను అర్థం చేసుకోండి. మహారాజా, అదిగో దగ్గరకు వచ్చేస్తుంది. మహారాజా, మహారాజా. సరే, జరిగేదేదో దొరకమన్నారు. అమ్మా పద్మ, ఆ హారాన్ని అలంకరించుకోమ్మా. రాకుమారి, పోయింది. ఆ మృత్యుమేఘం వెళ్ళిపోయింది. అమ్మా పద్మ, నువ్వు మాకు దక్కావమ్మా, మాకు దక్కావమ్మా. అంతా దైవకృప. సమయానికి ఆ దైవమే వచ్చి కాపాడాడు. స్వామి, ఆపదలో ఉన్న మమ్మల్ని కాపాడాడు. మీరు మా పాలిట దైవం. తమరు ఎవరు? ఎక్కడి నుంచి విజయం చేశారు? నేనెవరైతే ఏం లేండి, నా కర్తవ్యం నెరవేర్చగలిగాను. మా బంధువులు, పరివారం, వీరులు ఎవ్వరూ చేయలేకపోయిన పనిని మీరు సాధించి మహావీరులు అనిపించుకున్నారు. ఎన్ని జన్మలెత్తి సేవ చేసిన ఈ రుణం తీరదు. విధి నిర్వహణ కృతజ్ఞతను ఆశించదు మహారాజా. రాకుమారి, సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ హారం మీ మెడలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి తీయకండి మహారాజా. ఇక సెలవు. అలా కాపాడిన వారికి నా కుమార్తెనిచ్చి వివాహం కూడా జరిపిస్తానని ప్రకటించండి. స్వామి, నా కుమార్తె ప్రాణాలు కాపాడాలన్న ఆశతో ఆ విషయంలో ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాను. ఇప్పుడు మహారాజా, ఏమిటి మీ ఉద్దేశం? ఈ బికారికి, ఈ కబోదికి అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధపడుతున్నారా?
ఈ కురూపిని పద్మ కట్టబెట్టి దాని జీవితం నాశనం చేస్తారా? అతనికి అవకాశం వచ్చింది, సహాయం చేశాడు. అంతగా మీరేదైనా ఇవ్వాలనుకుంటే నగో నటులో బహుమానంగా ఇచ్చి పంపించండి. అంతేగాని పద్మనిచ్చి పెళ్లి చేస్తానని మాత్రం ఒప్పుకోకండి. ఈ కార్తికేయ వంశంలో ఎన్నడూ కలగని సమస్య ఈనాడు ఎదురైంది. ఈ వివాహం చేసి ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు అవుతాడా? చెయ్యక మాట నిలబెట్టుకోలేని మహారాజుగా ఈ వంశానికి కళంకం తెచ్చిన వాడు అవుతాడా? ఏమి చెయ్యాలి? ఏమిటి విషమ పరీక్ష? అమ్మా అమ్మా అమ్మా, నాన్న, మీరేం బాధపడకండి. ప్రాణదాతగా మీకు నా కృతజ్ఞతలు. మీకొక నిజం చెప్పడం నా ధర్మం. నేను విజయ్ అనే వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. నా మనసు ఎప్పుడో అతనికి అంకితం అయిపోయింది. అయినా సత్యవాక్ పరిపాలనలో ఘనకీర్తి గల వంశానికి చెందిన మా తండ్రి గారు మాటిచ్చారు. ఆ మాట ప్రకారం నేను మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి పరిపూర్ణంగా సమ్మతిస్తున్నాను. లక్ష్మీనారాయణాయ నమాం ప్రదత్తతి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం. ఆగండి, అందరం పాటు పనికిరాదు. ఇది శుభముహూర్తం అని ఎవరు నిర్ణయించారు? ఇది దోషకాలం. కొద్ది క్షణాలాగితే దివ్యమైన ముహూర్తం వస్తుంది. ఏమిటి స్వామి అమరెవరు? భవిష్యద్వాడిగా పేరుగాంచిన త్రికాలవేత్త, దైవజ్ఞ, మహామహోపాధ్యాయ మత్తేవ శాస్త్రి పేరు వినలేదా మీరు? నేనే. మహారాజా వారింట వివాహం జరుగుతున్నదని తెలుసుకుని సమయం శుభప్రదం కాదే అని పరుగు పరుగున వారింపవచ్చాను. దైవానుకూలం వల్ల ఇంకా ముడిపడలేదు. సంతోషం. ఏమిటి, నేను పెట్టిన ముహూర్తాన్ని ఆక్షేపిస్తున్నారా? శాంతించండి, ఇక పైన మీకే తెలుస్తుంది. వధువు మెడలో ధగధగ మెరిసే ఆ హారం వరుడు తెచ్చినది కదూ? అవును స్వామి, అది మహిమ గల హారం. ఆ హారమే మా అమ్మాయిని రక్షించింది. ఓహో, అది తెచ్చాడు గనక అతనితో మీరు వివాహం జరిపిస్తున్నారు. వరుడా, ఆ హారం తేగలిగిన వాడు మహావీరుడై ఉండాలి. నీవు చూస్తే వికలాంగుళ్లాగున్నావే, అది నీకు ఎలా సాధ్యమైందా అని నా అనుమానం. ఏం మహారాజా, అంతే కదా? నేను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు కదా? నిజమే. ఈ దివ్యహారం తేగలిగిన వాడు సూర్యుడై ఉండాలి. అది నువ్వెలా తేగలిగా? అది ఏ సందర్భములోనైనను నీవెవరివో చెప్పి నీ నిజస్వరూపము వివరించినా ఆ హారము నేలబడినా హారము యొక్క శక్తి నశించి నిర్జీవమైపోవుగాక. చూశారా మహారాజా, తడబడుతున్నాడు. నా ఉద్దేశంలో ఈ హారాన్ని సంపాదించింది ఇతను కాదు. ఇతనికి ఎవరైనా ఇచ్చి ఉండాలి, లేదా అతని దగ్గర నుంచి ఇతను తస్కరించి ఉండాలి. తస్కరించవలసిన అవసరం నాకు లేదు. నేనే ఈ హారాన్ని సాధించాను. లేదు, నువ్వు రాకుమార్తెను వివాహం చేసుకోవాలని ఈ పథకం వేశావు. మహారాజా, నేను చెప్తున్నాను వినండి. ఈ హారాన్ని సంపాదించినది విజయ్ అనే మహాశూరుడు. నువ్వు అక్రమం చేసి ఆ మహావీరుని మోసం చేసి ఈ హారాన్ని తెచ్చావని నేను అంటున్నాను. దీనికి నీ సమాధానం ఏమిటి? శుభప్రదంగా పెళ్లిపీటల మీద ఉన్నావు. నీ చేతిలో ఉన్న మాంగళ్యం మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ హారాన్ని సంపాదించినది విజయ కాదా? అవును, విజయ్. విజయ్, నా విజయ్, నా విజయ్ ఈ హారం సంపాదించింది. అయితే ఎక్కడ ఎక్కడ నా విజయ్? అలా అడగండి, నిలదీసి అడగండి వధువు గారు. చెప్పు, అతన్ని ఏం చేశావు? నా విజయ్ ఎక్కడున్నాడు? అతన్ని ఏం చేశావు? నాన్న, నాన్న, వీడెవడో వంచకుడు, దుర్మార్గుడు. నా విజయ్ని అంతం చేసి ఈ హారాన్ని దొంగిలించాడు. నన్ను వివాహం చేసుకుని అర్ధరాజ్యం ఏలాలని పథకం వేశాడు. నేను మోసగాడిని కాదు రాకుమారి, నన్ను నమ్మండి. నా విజయం లేకపోయిన తర్వాత నాకు ఈ హారం ఎందుకు? నా ప్రాణం ఎందుకు? రాకుమారి, ఆ హారాన్ని మాత్రం తీయకండి. నా మాట వినండి రాకుమారి, నా హారాన్ని మాత్రం తీయకండి. రాకుమారి, నా మాట వినండి, ఆ హారాన్ని మాత్రం తీయకండి.
రాకుమారి అమ్మా పద్మ హే నేత ఆనతి ప్రకారము వధువు బలి వధువు కొమ్ము జిత్తు కోటి బుద్ధుల కొండవు మాసికము కట్టి బలి తప్పించుకొన దూతువా భామామణి. పౌర్ణమి వచ్చు వరకు ఈ పట్టినిక్కడే పట్టి ఉంచవలే, భద్రతాకారములో బంధించవలే, కంటికి డప్పవలే కాపాడవలే. మాపో విజయ్, నన్ను క్షమించు. నిన్ను అపార్థం చేసుకుని హింసించాం, దండించాం. అయినా నువ్వు నా కూతురు కోసం పడరాని పాటలు పడి ఇంత మహత్తరమైన త్యాగం చేశావు. నిన్ను ఏ విధంగా అభినందించగలను? నాయుడు, ఈ రూపంలో ఉన్న నువ్వే విజయమని మాకు ఏమాత్రం స్ఫురించినా ఈ అనర్థం జరిగి ఉండేది కాదు. ఏం చేయగలం? అంతా విధివరాదు. మహారాజా, ఆందోళన పడకండి. నేను వెంటనే ఆ భైరవ ద్వీపానికి బయలుదేరుతాను. ఎలాగైనా వచ్చే పౌర్ణమిలోగా నా పద్మని రక్షించుకుంటాను. ఇక నాకు సెలవియండి. అమ్మా, నిన్నే నమ్ముకుని ఇన్నేళ్లుగా సేవిస్తున్నానే. నా బాబుకు జరిగిన ఆపదేమిటి? వాడెలా ఉన్నాడు? చెప్పమ్మా, చెప్పు. వాడికేమైంది? చెప్పమ్మా. అమ్మా, ఎవరు బాబు? నేనమ్మా, విజయ్ని. ఒకనాడు దెబ్బలతో మీ దగ్గరకు రాగా నాకు ఉపశమనం కలిగించారు. క్షుద్రశక్తి నుంచి తప్పించుకోవడానికి రక్షా కట్టి పంపించారు. ఆ రక్షాబలం ఉన్నంత వరకు నాకంతా జయమే జరిగిందమ్మా. ఇప్పుడు నేను భైరవ ద్వీపానికి బయలుదేరుతున్నానమ్మా. మళ్ళీ తమ ఆశీస్సు పొందాలని వచ్చానమ్మా. ఈ రూపమేమిటి నాయనా? ఒక యక్షిణి శాపం. శాపమా? ఎప్పుడు జరిగింది? గత పౌర్ణమికి ముందు. ఆనాడు ద్వాదశి. ద్వాదశ? అవునమ్మా. బాబు, నీవెవరి బిడ్డవి? నీ తల్లిదండ్రులు ఎవరు? నేనెవరి బిడ్డనో తెలీదు కానీ గోమతి నదీ తీరంలో ఉన్న కోటాల కోనలో పెరిగాను. పసి వయసులో ఒక ఉగాది నాడు నదిలో కొట్టుకొస్తూ ఆ కోనవాసులకి దొరికానట. ఉగాది గోమతి నదిలో? బాబు, నువ్వెవరు కాదు, నా బిడ్డవే. నిన్ను పోగొట్టుకున్న దౌర్భాగ్యదాన్ని నేనే. అమ్మా! అవును బాబు, నేనే నిన్ను కన్న తల్లిని. అమ్మా! బాబు! అమ్మా! అమ్మా, జగన్మాత, ఆనాడు నా భర్త నన్ను నిరాకరించిన ఈనాడు నా బిడ్డను నాకు ప్రసాదించావు తల్లి. అమ్మా, నా తండ్రి ఎవరు? చంద్రప్రభ మహారాజు. చంద్రప్రభ మహారాజా. అయితే ఆయన్ని నేను కలుసుకున్నానమ్మా. నీవా? అవునమ్మా. తాను గాంధర్వ వివాహం చేసుకున్న భార్యని నిరాకరించానని, ఆ పాప ఫలం అనుభవిస్తున్నానని వేదనతో కుమిలిపోయారమ్మా. అంతా మంచిగా జరిగిందమ్మా. ఒకరినొకరు తెలుసుకోకపోయినా ఆయన స్థితికి జాలిపడి మా గూడానికి పంపించానమ్మా. భేష్ విజయ్ కుమార, నీవు సాధారణ మానవుడవు కావు, కారణ జన్ముడవు. అందుకే ఒక దివ్యాశ్వం నీకు వరమిచ్చింది. దాని సహాయంతో కార్యసాధన చేసి విజయనామాన్ని సార్థకం చేసుకో. అయ్య రాజా, నువ్వు ఉన్నమా. ఈనాటి అర్ధరాత్రిలోగా నేను భైరవ దీపం చేరుకోవాలి. నీవు ఇచ్చిన మాట ప్రకారం నన్ను అక్కడికి చేర్చవలసిందిగా అర్థిస్తున్నాను. సంగీత కళాకోవిద, క్షమింపుము. నీవు ఇప్పుడు శాపగ్రస్తుడవు. శాపగ్రస్తులు దివ్యాశ్వమును అధిరోహించుట నిషిద్ధము. కానీ ఒక ఉపాయం ఉన్నది.
త్యాగశీలు ఎవరైనను నీ శాపరూపమును పరిగ్రహించిన నీ రూపము నీకు సిద్ధించదు. క్షమించు హైరాజా, ఈ కురూపాన్ని ఎవరికో కట్టబెట్టి వారిని అవస్థల పాలు చెయ్యలేను. దీక్షాఫలంతోనే బయలుదేరతాను. అమ్మా 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 లే విజయ లే. ఇది దేవి సంకల్పం. నీకు విజయం చేకూరాలని ఆ తల్లి నాకు అనుగ్రహించిన రూపమే ఇది. నీవు విచారించకు.
అమ్మా, అమృతతులు ఏమైనా మీ ఆశీర్వచనం లభిస్తుందని వచ్చాను కానీ ఇంతటి ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయానమ్మా. చూడు విజయ్, దుఃఖించడానికి ఇది సమయం కాదు. పౌర్ణమి ఘడియలు సమీపించక ముందే దివ్యాసం అధిరోహించు. కర్తవ్యముఖుడవై విజయోత్సాహంతో లక్ష్య సాధనకు బయలుదేరు. విజయుడవై తిరిగిరా. పద్మ, పద్మ,
అది తీసుకుని వాడి పని పట్టుమురా. పద్మ 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 పద. విజయోస్తు వీరాధివీరా విజయోస్తు. ఎవరికీ సాధ్యపడని ఒక లోకకంటకుని సంహరించి జగత్కళ్యాణము చేకూర్చితివి. నీకేమి కావలయనో కోరుకొనుము, అనుగ్రహించదను. లోకమాత, నా కోసం త్యాగం చేసిన నా తల్లికి యథారూపాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాను. తథాస్తు. భేష్ విజయ్ కుమార, భేష్. నీ జన్మ చరితార్థం. నాయనా విజయ, నిన్ను కన్న ఈ పుణ్యవతికి నేను అన్యాయం చేశాను. దాని ఫలితం ఉద్ధరిస్తారనుకున్న కొడుకులిద్దరూ నన్ను నిర్దాక్షిణ్యంగా బహిష్కరించారు. నిరాదరించి తిరస్కరించిన నీవే నన్ను రక్షించావు. నా కళ్ళు తెరిపించావు, అందరినీ కలిపావు. అంతేకాదు నాయన, ధీరుడవై దుష్ట శక్తిని అంతం చేసి నా కుమార్తె ప్రాణం కాపాడాడు. మహారాజా, ఇదంతా నా ఘనత కాదు. నేను నిమిత్త మాత్రుణ్ణి. ముక్కోటి దేవతల ఆశీస్సులు, నా కన్న తల్లి దీవెన, పెంచి పెద్ద చేసిన ఈ తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు, మా కోన ప్రజల సహాయ సహకారాలు నాకు లభించి ఉండకపోతే ఏది సాధ్యమయ్యేది కాదు. ఆహా, నీ వినయ విధేయతలు కడు శ్లాఘనీయం. సామాన్య ప్రజల కష్ట సుఖాలను విచారిస్తూ పరిపాలించే నీలాంటి ఆదర్శమూర్తి ఉన్నంతకాలం దేశం సుభిక్షంగా ఆనందభరితంగా ఉంటుంది. ఇటియా 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 నన్ను వదిలేసి వచ్చేసినావేంటో. అయ్యా, అందరిక్కడే ఉన్నారా? అమ్మా, గోడ దూకొచ్చేసా. చంద్రప్రభ మహారాజా, నా కుమార్తె పద్మావతీ దేవిని మీ కుమారుడు విజయ్ చంద్ర ప్రతాప్ రగిచ్చి త్వరలో వివాహం జరిపించమని కోరుతున్నాను. అమ్మా, నాకు పెద్ద బాధ తప్పిందో. ఏమిటది? ఇక మీద మనం కోట కొడుకు రానక్కర్లేదు, ఖర్చాగా రావచ్చా. ఇదెట్టా, ఇదెట్టా.